అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీఐపై ఫైర్ అయింది. ఎన్నికల బాండ్ల వివరాలు సమగ్రంగా లేవని అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో ఇచ్చిన విరాళాలకు సంబంధించి ఏదీ దాచిపెట్టడానికి వీలు లేదని స్పష్టం చేసింది. గత గురువారం ఎస్బీఐ అసమగ్ర వివరాలు వెల్లడించిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మీ వద్ద ఉన్న ఎన్నికల బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని మేము ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని, డేటా మొత్తం అందజేసినట్లు ఈ నెల 21 గురువారం సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్ ను సమర్పించాలని ఎస్బీఐ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు. అలాగే ఎస్బీఐ ఇచ్చిన వివరాలను వెబ్సైట్ లో ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు సూచించింది. గత గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆ వివరాల డేటా ఈసీ తన అధికారిక వెబ్సైట్ లో లోడ్ చేసింది. ఆదివారం కూడా మరో డేటాను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 100 పేజీల డేటాను ఈసీ తన వెబ్సైట్ లో పెట్టింది. అయితే అందులో ఎవరు ఏ పార్టీకి లబ్ధి చేకూరేలా విరాళాలు ఇచ్చారన్న వివరాలు స్పష్టంగా లేవు. దీంతో ఎస్బీఐ అసంపూర్తి డేటాను వెల్లడించలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీఐకి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల విరాళాల బాండ్ల ద్వారా దేశంలో బీజేపీకి భారీగా లబ్ధి చేకూరింది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న వాటి వివరాలను ఇందులో వెల్లడించింది. గత నెలలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు 5 ఏళ్లలో బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థల వివరాలను వెల్లడించాలని తేల్చి చెప్పింది. ఏం వెల్లడించాలో మీరు మాకు చెప్పండి, మేము వెల్లడిస్తామని ఎస్బీఐ స్పష్టం చేసినా వివరాలు మటుకు క్లారిటీగా ఇవ్వకుండా తొక్కిపెట్టింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మేము అన్ని వివరాలు అని చెప్పినప్పుడు డేటా అంతా అని అర్థమని వివరించారు. ప్రతి సమాచారం బయటకు రావాలని, వివరాలన్నీ బయటకు రావాలని, ఏదీ అణచివేయబడలేదని మేము నిర్ధారించాలనుకుంటున్నామని వ్యాఖ్యానించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.